సో గైస్ ఈరోజు మనం పొటాటో క్యూబ్స్ చేస్తున్నాం. దాని రెసిపీ చూసేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన ఆలుగడ్డలు తీసేసుకోవాలి, ఇంకా దాని తొక్క తీసేయాలి. అన్నీ పీల్ అయిపోయాక అప్పుడు మీరు క్యూబ్స్ లాగా దాన్ని కట్ చేసుకోవాలి. సో ఇట్లా క్యూబ్స్లా కట్ చేసుకున్నాక దాన్ని మన ప్యాన్లో కొన్ని వాటర్ వేసుకొని ఆలు క్యూబ్స్ని వేసి బాయిల్ చేయాలి కొద్దిసేపటి వరకు. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసి బయటికి తీయవచ్చు. అన్నీ మంచిగా బాయిల్ అయిపోయాక మీరు తీసేసి ఒక స్ట్రెయినర్లో వేసేసి దాని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి జస్ట్ ఆలు క్యూబ్స్ని మీరు సపరేట్ బౌల్లో వేసుకోవచ్చు. బౌల్లో వేసుకున్నాక మీరు కార్న్ఫ్లోర్ని దాని మీద వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఆలు క్యూబ్స్ మీద కార్న్ఫ్లోర్ కోటింగ్ వేసుకోవచ్చు. అయిపోయాక మీరు స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో వేడైనాక దాంట్లో కొంచెం కరివేపాకు వేయచ్చు ఫ్రై చేసుకోనికి. మన స్నాక్స్ సైడ్ డిష్ లాగా. తర్వాత మిగిలిన ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై అన్నా చేయొచ్చు, లేకపోతే పాన్ ఫ్రై అన్నా చేయొచ్చు. మీరు ఈ పొటాటో క్యూబ్స్ ఏవైతున్నాయో అవన్నిటిని ఆ ఆయిల్ మీద ఇట్లా మంచిగా ఆ ప్యాన్లో వేయచ్చు. అయిపోయాక ఇట్లా క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం కారం ఇంకా టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. ఇట్లా అన్ని ప్లేట్లో వేసేసుకొని ఉప్పు కారం కలిపేసి మీరు దాని మీద లీవ్స్ ఫ్రై చేసినవి కర్రీ లీవ్స్ వేసేసుకోవచ్చు. ఇంకా పక్కన పిల్లలకి ఇష్టమైతే కెచప్ వేసి సర్వ్ చేయవచ్చు. వావ్, చాలా బాగున్నాయి.